పవన్ కళ్యాణ్ గారు చాలా పవన్ కళ్యాణ్ ఏంటంటే తన సొంత ప్రయత్నంగా ఇందులో OG2లో తన స్టోరీ రాయబోతున్నాడు. ఇంతకుముందు రాసిన దాంట్లో సినిమాలలో ఇది జానీ కానీ, కుటుంబ శంకర్ కానీ, సర్దార్ గబ్బర్ సింగ్ కానీ రాశాడు కొంచెం స్టోరీ. కాకపోతే అంటే అవి ఇప్పటిదాకా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటిదాకా అవి ఫ్లాప్ అయినాయి. కాకపోతే ఇంతవరకు హిట్ కాలేదు. ఇప్పటిదాకా ఇప్పుడు 9 నుంచి 10 సంవత్సరాల వరకు ఇప్పుడు మళ్ళీ ఆయన సొంతంగా మళ్ళీ స్టోరీ రాయబోతున్నాడు. అంటే 2-3 సీన్స్ మాత్రం దాంట్లో వెరైటీగా OG2లో యాడ్ చేస్తున్నాడు. మరి ఈసారి ఈ OG సినిమా హిట్ అయితే ఫ్లాప్ అయితే అనేది పార్ట్ 2లో చెప్దాము. కానీ ఇప్పుడైతే ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక రాజకీయము, ఇంకో పక్క సినిమా. సినిమాల కంటే మొన్న ఒక పిల్లానికి మాట ఇచ్చిండు, OG2కి నువ్వే నాకు గిఫ్ట్ అని. ఎందుకంటే ఇప్పుడు దేశంలో, రాష్ట్రంలో ఎక్కడైనా సరే రాజకీయ నాయకులు ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మంత్రి కానీ, ఒక ముఖ్యమంత్రి అని చేస్తూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఒక పక్క రాజకీయం, ఒక పక్క సినిమాలు ఇస్తారు. ఎందుకంటే ఆయన చిన్నవాళ్ళ నుంచి సినిమాలు చేస్తున్నాడు కాబట్టి సినిమాలు తీయక తప్పదనే. ఎందుకంటే ఈ సినిమాలో ఖచ్చితంగా OG2 అప్పుడు OG సినిమా తీసేటప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత బిజీ ఉన్నా నాకు కొన్ని డేట్స్ ఇస్తేనే నేను ఆ సినిమాలో నేను చేస్తానని చెప్పి మరి సుజిత్కి చెప్పాడు. సుజిత్ చెప్తే ఆ రేంజ్లో సినిమా తీశాడు. మరి ఇప్పుడు ఇక OG2 ఎలా ఉండబోతుందో, OG ముందర ఏ రికార్డు పనికిరాని ఎన్ని కోట్లు వస్తాయంటారు మీరు? OG రికార్డు ఇప్పుడు ప్రజెంట్ అయితే నడుస్తుంది కదా. OG రికార్డు ఇంకా ఎన్ని కోట్లు వస్తాయంటారు? కోట్లు అయితే చెప్తున్నా. OG రికార్డు ముందర ఏ రికార్డు పనికిరాదు. మొత్తం బాక్స్ మొత్తం బద్దలైపోతుంది. OG రిలీజ్ కాలేదు కానీ నా ఒపీనియన్ ప్రకారం అయితే OG సినిమా అయితే ఖచ్చితంగా హిట్ అయిపోతుంది. దాంట్లో 100% గ్యారంటీ. ఇప్పుడు ఇంకోటి పార్ట్ 2లో మన ఇది గంభీరు ముంబైకి వెళ్ళాడు కదా, ముంబై నుంచి జపాన్కి వెళ్ళాడు. మరి దీంట్లో స్టోరీ ఎలా ఉండబోతుంది? ఇంకోటి కొన్ని గ్యాంగ్స్టర్ వల్ల పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మొత్తం చనిపోతుంది. అందులో ఎలా చంపారో, ఎందుకు చంపారో ఏంటి అనేది మన పార్ట్ 2లో తెలుసుకుందాం. మీకు వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇందులో ఒకటి సుభాష్ చంద్రబోస్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ సినిమాలో సుభాష్ చంద్ర క్యారెక్టర్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ OG2లో సుభాష్ చంద్రబోస్ క్యారెక్టర్ రావడం చాలా ఇంపార్టెంట్. మన సుజిత్ గారు సినిమా తీస్తే ఏదైనా బ్రహ్మాండంగా ఉంటుంది. సినిమా మాత్రం మామూలు ఉండదు.